సినిమా ఫలితాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. నిజమే, కొన్నిసార్లు బాగా తీసినవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతాయి. కానీ ప్రేక్షకులు వాటిని గుర్తించి గౌరవిస్తారు. ఉదాహరణకు కలేజాని తీసుకోండి. కానీ తీసుకట్టు కంటెంట్తో వస్తే మాత్రం ఆడియన్స్ ఎంత నిర్ణయంగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కల్ట్ దర్శకులు ఇప్పుడు షో మధ్యలోనే లేచి వెళ్ళిపోయే స్థాయికి దిగిపోయారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న విడుదలైన థగ్ లైఫ్ మీద యునానిమస్ నెగిటివ్ టాక్ కనిపిస్తోంది. కనీసం పర్వాలేదు అని చెబుతున్న బ్యాచ్ కూడా సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. కేవలం కాంబినేషన్ క్రేజ్ మీద బిజినెస్ చేసి లెక్కలేనంత ఖర్చుతో ప్రమోషన్లు చేసి తీరా థియేటర్లో కూర్చున్న తర్వాత దర్శకుడు మణిరత్నం చూపించిన నీరసం అంత ఇంత కాదు. దళపతి, నాయకుడు, రోజా, బొంబాయి తీసింది ఈయనేనా అని ఎవరికైనా సందేహం రాకపోతే ఒట్టు. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికులు లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన ఇండియన్ స్పెల్బర్గ్, శంకర్ వరుసగా ఇండియన్ 2, గేమ్ చేంజర్ రూపంలో మర్చిపోలేని పీడకలను కానుకగా ఇచ్చారు. పాటలకు, ఫైట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టించినా దానికి తగ్గ అవుట్పుట్ కనీసం సగం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇక మురుగదాస్ కూడా ఇదే కదా. గజని, తుపాకీ లాంటి అల్టిమేట్ మూవీస్ ఇచ్చిన ఇతన సల్మాన్ ఖాన్తో సికిందర్ తీసిందని అనుకుని వాళ్ళు లేరు. అంతకుముందు రజనీకాంత్ పిలిచి దర్బార్ ఇచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించలేకపోయారు. ఇక ఇప్పుడైన చివరి ఆశ శివకార్తికేయన్ మదిరాశనే. కాలీవుడ్లో బలమైన ప్రభావం చూపించిన ఇలాంటి దర్శకులు ఇంత నిరాశకంగా దిగిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళ పరిశ్రమకు చెందినప్పటికీ ఇతర భాషల్లోనూ భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ దిగ్గజాలు ఇప్పుడు ట్రోలింగ్కి టార్గెట్ కావడం విచారకం. కంబ్యాక్ అవ్వడం అంటే విధిరాతతో కాదు, వాళ్ళ చేతిలోనే ఉంది.